శ్రీ గురుచరిత్ర అధ్యాయము 19. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి అశ్వత్థ వృక్షం, రావి చెట్టు వంటి పవిత్రమైన వృక్షాలెన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఔదంబర వృక్షం, మేడి చెట్టు మూలంలోనే నివసించడానికి కారణమేమి అని ప్రశ్నించాడు. అప్పుడు సిద్ధమునేంద్రుడు ఇలా చెప్పారు. పూర్వము నరసింహస్వామి అవతరించి హిరణ్యకశిపుని చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులోనున్న దుష్టమైన రక్తం స్వామి చేతి గోళ్లకంటుకొని ఆయన గోళ్లు విపరీతంగా మంటలు పుట్టసాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపచేసింది. అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలుగుగాక, నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభిష్టాలు నెరవేరుతాయి, నీ నీడన చేసిన జప ధ్యానాదులకు అపారమైన ఫలితం ఉంటుంది, నీ నీడన చేసిన జప ధ్యానాదులకు అపారమైన ఫలితం ఉంటుంది, మేమిద్దరము నీ యందు నివసిస్తాము అని వరమిచ్చాడు. ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు క్రింద నివసించాడు. నేటికి ఆ వృక్షములో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తుంటారు. నేటికి ఆ వృక్షములో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తుంటారు. శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న 40 మంది యోగినులు మధ్యాహ్న సమయములో ఉదంబర వృక్షం క్రిందనున్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్లి యథావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు. ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్షమూలంలో కూర్చుంటుండేవారు. అమరపురంలోని విప్రువులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది. ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు. వారు ఆ రహస్యాన్ని తెలుసుకోదలిచి ఒక మనిషిని అందుకు నియమించారు. అతడు దాగియుండి మధ్యాహ్న సమయములో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తుండేవాడు. కానీ ఆ సమయమయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబోనటం మహాపాపమని తోచి విపరీతమైన భయం వేస్తుండేది. దానిని తట్టుకోలేక ఒక రోజు అతడు ఇంటికి పారిపోయాడు. అక్కడికి దగ్గరలోనే గంగానజుడనేవాడు తన పొలానికి కావిలి కాచుకుంటుండేవాడు. ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతడి కంటపడింది. అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది. అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటికి వచ్చి అతడి మేడి చెట్టు క్రింద కూర్చొని ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్లారు. వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకొని తర్వాత స్వామిని తీసుకొని వచ్చిన దారినే నది మధ్యకు వెళ్లిపోయారు. మర్నాడు కూడా అదే సమయానికి సరిగా అలానే జరగడం చూచి అతడు ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు. ఆ నది మధ్యలో ఒక దివ్యమందిరం చూచాడు. వారు దేవకన్యలని, వారి చేత పూజింపబడుచున్న యతి సామాన్య మానవుడు కాడని అతడు గుర్తించాడు. 3వ రోజు అదే సమయానికి అతడికి వెళ్లి అతడు ఆ యోగినుల వెనకనే నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్లి అతడి మందిర ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు. యోగినులు స్వామిని రత్నఖచిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షడ్రసోపేతమైన భోజనం సమర్పించారు. తర్వాత శ్రీగురుడు మందిరము నుండి తిరిగి వస్తూ గంగానుజుడిని చూచి, నీవెవరువు, ఇక్కడికెందుకు వచ్చావు అని అడిగారు. అతడు భయపడి అపాదమస్తకము వణికిపోతూ, స్వామి, నా పేరు గంగానుజుడు, నేను కుతూహలమాపుకోలేక మీ వెనుక ఇచ్చటికి చూడవచ్చాను, నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి, మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు, అజ్ఞానులైన మానవులు మీ నిజరూపం తెలుసుకోలేకున్నారు, నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాడు. స్వామి సంతోషించి, నాయనా, నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి, నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి. కానీ నీవిప్పుడు చూచినది మేము ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవరికీ చెప్పవద్దు, చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నారు. గంగానుజుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు.
అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది. నాటి నుండి అతడు ప్రతిరోజు భార్యా సమేతంగా వచ్చి శ్రీగురుణ్ణి సేవిస్తుండేవాడు. ఒక మాఘ పౌర్ణమి రోజున గంగానజుడు యథాప్రకారం శ్రీగురుని దర్శించి, స్వామి, మాఘమాసంలో ప్రయాగ, కాశీ, గైలలో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెబుతారు. కానీ వాటిని నేను దర్శించనైనా లేదు. ఆ క్షేత్రాల మహత్యం వినినా కూడా పుణ్యమొస్తుందంటారు. కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు. శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి, ఈ కృష్ణ పంచనది సంగమం సాక్షాత్తు ప్రయాగయే. త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ, కాశీ, గయా ఎంతో మహోత్తరమైనవి. అలాగే ఇక్కడి సంగమము, యుగాలయము, కరవీరము అనే 3 కూడా త్రిస్థలి అని తెలుసుకో. ఈ 3ంటిని నీకిప్పుడే చూపిస్తాను అని చెప్పి స్వామి పులిచర్మంపై కూర్చొని గంగానుజుణ్ణి తమ పాదుకులను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకోమన్నారు. క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు. సాయంత్రం అయ్యేసరికి గయ దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతనిని సంగమానికి తీసుకువచ్చారు. తర్వాత ఆ త్రిస్థలితో సమానమైన అక్కడ ఉన్న 3 క్షేత్రాలను కూడా చూపించారు. ఈ రీతిన ఆ క్షేత్ర మహత్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోటు విడిచిపోదలిచారు. ఆ సంగతి విని యోగినులు ఆయనను దర్శించి నమస్కరించి, ప్రభు, మీ సేవకులమైన మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతారు అని విలపించారు. శ్రీగురుడు వారిని ఊరడించి, లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము. మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలోనే నివసించండి. అమరపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది. అమరపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది. ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాము. మమ్మల్ని, ఈ ఉదంబర వృక్షాన్ని, మా పాదుకులను, ద్విజులను పూజించి ఇచ్చటి తీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వపాపాలు నశించి అపారమైన పుణ్యము సమకూడి కోరినవన్నీ నెరవేరుతాయి. ఈ వృక్షం క్రింద చేసిన జపము, హోమము, రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు 1,000,000 రెట్లు ఫలముంటుంది. ఇచ్చటి పాదుకులను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలోని భీమా అమరజ సంగమానికి వెళ్లారు. శ్రీగురుడు ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలోని భీమా అమరజ సంగమానికి వెళ్లారు. శ్రీ నరసింహ సరస్వతి స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు. ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఉదంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్య నివాసము చేస్తూనే ఉన్నారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. 19వ అధ్యాయము పారాయణ ఫలితము. శ్రీ గురు నిజతత్వ ప్రాప్తి కొరకు. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.